నా ఆత్మీయ తండ్రి దైవజనులు ఎస్ఎన్ గారి నోట వింటుండే వాళ్ళమే. ఆ తర్వాత మన వెసులన్న ఆయా సందర్భాలలో మేము కలుసుకున్నప్పుడు మిమ్మల్ని గురించి పెద్ద పెద్ద చరిత్రలు చెప్తుండేవాళ్ళు. మా తాతయ్య గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ సినిమా హాల్లో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక 2 రోజులు దెయ్యం అంతా ఈయన్ని చాలా విపరీతంగా టార్చర్ పెట్టేసినాయి. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ ఉంటే ఊరంతా మార్చేస్తావు, నువ్వు ఇక్కడ ఈ స్థలంలోకి రావడానికి వీల్లేదు, తిరిగి వెళ్ళిపో, మీ గ్రామానికి వెళ్ళిపో అని చెప్పి భయంకరంగా వేధిస్తూ ఉన్నప్పుడు మా తాతయ్య గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేయగా 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 దెయ్యం ఏమందో తెలుసా? బాబోయ్, నువ్వు మామూలుడు కాదు, నువ్వు ఆశ్రయించిన దేవుడు అంతకంటే మామూలుడు కాదు, నువ్వు నీ దేవుడు చాలా గొప్పడు, మీరే ఉండండి స్థలంలో అని చెప్పి ఆ రోజు ఆ సినిమా హాల్ నుండి ఆ దెయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ సినిమా హాల్లో మా తాతయ్య గారు ప్రార్థన పెట్టడం ప్రారంభించారు, మందిరం ప్రారంభించారు. అలా మందిరం పెట్టగా ఏమైందో తెలుసా? అక్కడ ఉన్నవారు అందరూ మారుతూ ఉండేవారు. అక్కడ చేపలు పట్టుకునేవారు అనమాట. అందరూ బోట్ల మీద వేటకు వెళ్ళేవారు. వాళ్ళ వృత్తి అది. అయితే చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ చర్చి దగ్గరికి వచ్చి మాకు ఏం చేపలు పడట్లేదయ్యా అని చెప్పి మా తాతయ్య గారికి చెప్తే మా తాతయ్య గారు ఏమన్నారు తెలుసా? వెళ్ళి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోని అనేవారు. వెళ్ళి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వేటకి వెళ్ళేవారు. సమృద్ధి అయిన చేపలతో దేవుడు దీవించేస్తూ ఉండేవారు. వీళ్ళని చూసి పక్క వాళ్ళు చర్చికి వచ్చేవారు. లేకపోతే రోగాలతో ఉన్నవారు వచ్చేవారు, చనిపోయిన వాళ్ళు వచ్చేవారు, చనిపోయిన వాళ్ళు సహితం బ్రతికి తిరిగి వెళ్ళేవారు. అలాగా ఆ ఊరంతా దేవుడిని నమ్మేసుకుంది. వాళ్ళందరినీ ఎవరు రక్షించారో తెలుసా? ఈ మా తాతయ్య గారు యేసుదాస్ అయ్య గారే రక్షించారు. ఎందుకో తెలుసా? మనుషుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి. ఇప్పుడు ఏమైందో తెలుసా? చాలా పెద్ద మందిరం, ఆ జిల్లాకే చాలా గొప్ప మందిరం కట్టారు. అక్కడ ఎంతమంది పడతారంటే ఇంచుమించు ఒక 10,000 మంది దాకా పట్టే మందిరాన్ని కట్టారు. చాలా గొప్ప మందిరం కట్టబడింది ఆ స్థలంలో. ఎందుకో తెలుసా? మనుషుల్ని ఆశ్రయించలేదు. నాకు కష్టాలు తీరలేదు అని చెప్పి దేవుణ్ణి నమ్ముకోవడం అంతకంటే మానేయలేదు. కష్టాలు తీరకపోయినా కష్టాలతోనే దేవుడి కోసం బ్రతికారు. ఇప్పుడు దేవుడు గొప్ప మందిరం కట్టించి ఆ ఊరంతా మారడానికి, ఆ ఊరే దేవుడిని నమ్ముకోవడానికి, దేవుడి పేరేంటో తెలుసుకోవడానికి ఈయన కారణంగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈయన కొరకు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది. ఇప్పుడు వారి పిల్లల తరాలు కూడా దేవుని సేవలో వాడబడతా ఉన్నారు. నేను కూడా ఆయన తరంలోంచి వచ్చిన దాన్నే.